అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా పోలీస్ కమిషనర్ కార్యాలయం ఆవరణలో పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు పోలీస్ కమిషనర్ మేడం ఆధ్వర్యంలో తొలి ధ్యాన దినోత్సవం నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. తొలి ధ్యాన దినోత్సవంలో అధికారులు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ధ్యానం మానసిక ప్రశాంతతకు బాగా ఉపయోగపడుతుందని తెలిపారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లో మీకు అందరికీ ధ్యానం నిర్వహించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అట్ ద సేమ్ టైం మీరందరూ మెడిటేషన్ గురించి వాట్ ఈస్ ద బెనిఫిట్ చేయాలి, మెడిటేషన్ అంటే ఏంటి, దీని అంత గురించి మనం తెలుసుకున్నాం. సో ఇందాక సార్ చెప్పినట్టు మేము ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ మీకు అందరికీ చాలా మందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలిసి ఉండదు. గురుగారు శ్రీ శ్రీ రవిశంకర్ విశ్వగురు. సో ఆల్మోస్ట్ ఆల్ ఆయన విశ్వగురు అంటారు. సో ఈయన ప్రశాంతంగా ఉండాలి, ప్రతి మనిషికి లైఫ్లో కావాల్సిందే. సో ఎవ్రీబడి మీ అందరిని అడుగుతున్నా, ఎవరికి అందరికి ఏం కావాలి, మనకు జీవితంలో కావాల్సిందే. వీళ్ళ ఆధ్వర్యంలో గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు మీ అందరికీ ఈరోజు ఈ 1 hour సెషన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. మొబైల్స్ అంటే కొంచెం పక్క పెట్టండి, ఎవరు మొబైల్ యూజ్ చేయకండి. జస్ట్ 1 hour ఆ మొబైల్స్ పక్క పెట్టి జస్ట్ మేడం చెప్పే క్లియర్గా అర్థం చేసుకోండి. అంటే ఎంత డిసిప్లిన్గా ఉంది అనేది వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనం యూనిఫామ్ ఫోర్స్లో ఉన్నాం, వాళ్ళు చెప్పేది మనం కాన్సన్ట్రేషన్ చేయక మీరు మొబైల్ చూసుకుంటే పక్క డిస్టర్బెన్స్ చేసుకుంటే మన ఏంటి డిస్టర్బెన్స్ కూడా వస్తా అన్నారు. కానీ సిబి మేడం వస్తారా లేదనేది కొంచెం బందోబస్తు బిజీస్ అది నడుస్తుంది. కాన్ఫరెన్స్ కూడా స్టార్ట్ అయింది. సో మేడం టైం బట్టి మీకు చెప్తాం. ఈ లోపు మేడం గారు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. ఈ అవకాశం మన సిద్దిపేట కమిషనర్లో పెట్టినందుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ తరఫున మేడం గారికి, సునీత మేడం గారికి మనస్ఫూర్తిగా మన పోలీస్ కమిషనర్ ధన్యవాదాలు.